ఏళ్ల తర్వాత మళ్ళీ మీ బ్యానర్లోనే సినిమా స్పీడ్ ఉన్నోడు ప్రొడ్యూస్ చేశారు. అవునవును. దానికి ఏంటి ఏమైనా కారణం ఉందా ఇట్లా మళ్ళీ రావడానికి? పర్టికులర్ రీజన్ ఏం లేదండి. సుడిగాడు కూడా ప్రొడ్యూసర్ వేరే ఉన్నారు, వేరే బ్యానర్లో చేసాం యాక్చువల్గా. దానికేంటంటే నాకు అన్నవరం తర్వాత బాగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఒక మంచి సినిమాతో ప్రూవ్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నప్పుడు నాకు తమిళ్ పడం అనే ఒక తమిళ్ సినిమాని చూశానండి. అది బాగా నచ్చింది. దాని కాన్సెప్ట్ యూనిక్గా ఉంది. ఫస్ట్ టైం స్పూఫ్స్ మీద ఫుల్ సినిమా రన్ చేయటం అనే కాన్సెప్ట్లో వర్క్ చేశారు. అది బాగా నచ్చి నరేష్ మీద బాగా వర్కౌట్ అవుతుందని ఆ సినిమా తీసుకోవడం జరిగింది. సో అది ఎవరు ప్రొడ్యూసర్స్ మనం ఓన్గా చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారని ఆయన ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చారు. సో ఆయన బ్యానర్లో ఆయన పేరుతో ఆయన ప్రొడ్యూసర్గా అది ప్రొడ్యూస్ చేసాం. బట్ ఆయన కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడక్షన్ సైడు సపోర్ట్ అంతా మనమే చేయాల్సి వచ్చింది. సో దట్ అది యాక్చువల్గా నేను ఎంజాయ్ చేశాను ఆ సినిమాని. ఎందుకంటే క్రియేటివ్ హడ్డిల్స్ లేవు నాకు, ఒకళ్ళ ప్రెషర్ నా మీద లేదు, నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. సో అందువల్ల మన మీద వదిలేసినప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. అవతల వాళ్ళు మనల్ని నమ్మారు, సో వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి అనే తపనతో వర్క్ చేసిన సినిమా అది. సో దట్ నన్ను నమ్మి ఆయన నా మీద బాధ్యత పెట్టినందుకు ఆయన్ని డిసప్పాయింట్ చేయకుండా, సో సేమ్ టైం మనకే సక్సెస్ కోసం మనం కష్టపడుతున్నాము, ఆ సక్సెస్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ సినిమాకు కూడా బయట ప్రొడ్యూసర్ని కన్సల్ట్ చేయటం, వాళ్ళు కొంతమంది నన్ను అప్రోచ్ చేయటం, ఈ సినిమా రీమేక్ తీసుకున్నారన్న తర్వాత. సో ఇవన్నీ జరిగాయి. బట్ సమ్హౌ అది వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి కొంత ప్రెషర్ ఉంటుంది. డెఫినెట్గా మనం పెట్టిన అమౌంట్ వస్తుందో లేదో, ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అన్న భయం ఉంటుంది. ఆ భయం మన మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. సో దట్ ఆ ప్రెషర్ లేకుండా ఉండడం కోసం నేను పడ్డ కష్టం, పెట్టిన ఎఫర్టు నాకు తెలుసు. సో దీని అవుట్పుట్ ఎలా ఉండబోతుందో నేను నా ఎక్స్పీరియన్స్తో నేను ఊహించుకోగలను. సో దట్ ఆ నమ్మకంతో నేను ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మా బ్యానర్లోనే ఈ సినిమా చేశాను. నేను రీమేక్స్ చేస్తాను కాబట్టి దాన్ని సమర్థించుకోవడం కోసం ఇది చెప్పట్లేదండి. అంటే ఓన్గా క్రియేట్ చేసుకునే స్టోరీ అంటే మనకి ఫ్రీడమ్ ఉంటుంది.